ఇప్పుడు జనసేన నుంచి నాగబాబు గారి యొక్క దాన్ని మనం ఏ విధంగా చూడాలి అంటే గతంలో అతను రాజ్యసభ ఎంపీకి పంపిస్తారని చెప్పేసి రకరకాల ఊహాగానాలు వచ్చాయి కదా. ఈ సందర్భంలో దీన్ని మనం ఏ విధంగా చూడాలి? అందరికీ నమస్కారం. ముఖ్యంగా నాగేంద్ర బాబు గారు నా ఎమ్మెల్సీకి సంబంధించిన అంశంలో ఏదైతే గత 2 నెలల క్రితమే నాగేంద్ర బాబు గారికి మంత్రి పదవి ఇస్తారని, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని ఒక ప్రకటన కూడా చూసాం మనం. అదేవిధంగా రాజ్యసభకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు సానా సతీష్ అదేవిధంగా వారిద్దరికి రాజ్యసభ సభ్యులు ఖరారు చేసినప్పుడు కూడా నాగేంద్ర బాబు గారికి రాజ్యసభ కూడా అవకాశం ఉంది. ఆ రాజ్యసభ సంబంధించిన అంశంలో రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో మంచి గౌరవం ఇస్తారనే చర్చ ఎక్కువగా కొనసాగింది. ప్రస్తుతం ఎమ్మెల్సీకి సంబంధించిన అంశంలో జనసేన నుంచి నాగేంద్ర బాబు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయటం ఏర్పాట్లు కానీ, ఆయన అభ్యర్థిత్వం ప్రకటించడం కానీ, ఆయన అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత ఆయన ఏర్పాట్లు చూసే ప్రక్రియలో జనసేన పార్టీ అదేవిధంగా ముఖ్యమైన శాసనసభ్యులు నాయకత్వం నాదెండ్ల మనోహర్ దానికి నేతృత్వం వహించి దగ్గరుండి ఈ విధంగా ఈ ప్రక్రియను కూడా చూస్తూ ఉన్నాం మనం 2 రోజుల నుంచి. ప్రధానమైన విమర్శకులు ఏ విధంగా విమర్శిస్తూ ఉంటారు అనేది మనం గమనించాలి. అంటే కుటుంబ నేపథ్యం ఒక జనసేన అధినేతకి వర్తించే విధంగా, సామాజిక అంశం ఒక జనసేన అధినేతకి వర్తించే విధంగా విమర్శలు చేస్తూ ఉంటారు. అంటే కుటుంబం నుంచేనా అనేది, అంటే కుటుంబ నేపథ్యం, కుటుంబ నాయకత్వం నాగేంద్ర బాబు చూడాల్సిన అవసరం కానీ ఆవశ్యకత కానీ లేదు. ఎందుకంటే నాగేంద్ర బాబు సంబంధించిన అంశంలో ఆయన చిరంజీవి అభిమాన సంఘంగా గత 30 సంవత్సరాల నుంచి, ఆయన అంతకంటే ముందు నుంచి కూడా చిరంజీవి అభిమానిగా, అభిమాన సంఘంగా, అభిమాన సంఘ నాయకుడిగా చిరంజీవి కోసం, మెగా ఫ్యామిలీ కోసం, మెగా కుటుంబం కోసం కంటే కూడా మెగా ఫ్యాన్స్ కోసం ఆయన కృషి చేశాడు. ఆయన మొదటి నుంచి కూడా వాళ్ళని కంట్రోల్ చేయటం, రక్తదానం సంబంధించి అప్పుడు 50 రోజుల దినోత్సవం, లేకపోతే 100 రోజుల దినోత్సవం, 150 రోజుల దినోత్సవం, 200 రోజుల దినోత్సవం, ఈ విధంగా మనం సినిమా ప్రమోషన్ సంబంధించి కూడా మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ నాగేంద్ర బాబు యొక్క ఫ్యాన్స్ కోఆర్డినేషన్ అనేది ఉంది. ఆయన యొక్క పనితనం అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ కూడా మొదటి నుంచి ఉన్నాయి ఇవంతా. అందువల్ల ఏదో పవన్ కళ్యాణ్ గారికి సోదరుడైనంత మాత్రాను, లేకపోతే ఆ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఇవ్వకూడదు అనే దాని మీద చర్చ అనేది కూడా అనవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం రాజుల కాలం నుంచి కూడా తీసుకున్నట్టయితే రాజుల కుటుంబం నుంచే ఆ రోజు యువరాజు వస్తాడు, లేకపోతే యువరాణి వస్తుంది, మహారాణి కానీ, ఇవన్నీ కూడా పాలించిన నేపథ్యం భారత సంస్కృతి, మన భారతదేశంలో ఇవన్నీ కూడా చూసాం మనం మొదటి నుంచి. వాటికి భిన్నంగానే మెగా సోదరులు ఇద్దరు కూడా ఎదిగారు. ఆ రోజు చిరంజీవి మెగాస్టార్ గా ఉండి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా నాగేంద్ర బాబు గారు కానీ ఇద్దరు సోదరులుగా కంటే కూడా వాళ్ళిద్దరు ఆయన అభిమానులుగా పనిచేశారు. ఆయన యువరాజు బాధ్యతలు చేపట్టిన, ఈయన ఇంకొక బాధ్యతలు చేపట్టిన కార్యకర్తలుగానే పనిచేసే నేపథ్యం ఉంది. వీటినన్నింటినీ మనం క్రోడీకరించి కనుక మనం చూసుకున్నట్టయితే కొణిదెల నాగేంద్ర బాబుకి ఎమ్మెల్సీ స్థానానికి పూర్తి స్థాయి ఎలిజిబిలిటీ ఉన్న నాయకుడు. అవును, జనసేనలో జనసేన పార్టీ స్థాపించిన రోజు నుంచి, జనసేన స్థాపించారనే దగ్గర నుంచి ఆయన విదేశాలు తిరిగారు. దుబాయ్ కానీ, యుఎస్ కానీ, రకరకాల రాష్ట్రాలు, దేశాలు తిరిగారు. జనసేన గురించి ఆయన ముందుగా ప్రచారం చేశారు, కార్యకర్తగా తిరిగారు. ఈ నేపథ్యం ఉంది కాబట్టి జనసేన పార్టీ నుంచి శాసన మండలి సభ్యులుగా ఆయనకి పూర్తి స్థాయి అర్హత అనేది ఉంది. ఈ విమర్శలు అనేవి రాజకీయాల్లో కామన్ గా ఉంటాయి. మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కనుక చూసుకున్నట్టయితే
పూర్తి స్థాయి వారసత్వ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ జిల్లాలో చూసుకున్నా, ఏ ఫ్యామిలీని తీసుకున్నా, ముఖ్యమంత్రులుగా పాలించిన వాళ్ళు కానీ, ఎంపీలుగా ఉన్న వాళ్ళు కానీ, మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ, కేంద్ర మంత్రులుగా, మాజీ కేంద్ర మంత్రులుగా, పార్టీ వ్యవస్థాపకులుగా, ఈ విధంగా మనం 2 రాష్ట్రాల్లో లేదా ఉమ్మడి రాష్ట్రంలో పరిశీలించి తీసుకున్నా, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల కుటుంబాల నుంచి మనం పరిశీలించిన, అదంతా కూడా చాలా సమయం పడుతుంది. మనం మాట్లాడుకున్నాం ఎవరి ఏ ముఖ్యమంత్రి కుటుంబం నుంచి అయినా వారసత్వాలు ఉన్నాయి, ఏ కేంద్ర మంత్రి నుంచి అయితే వారసత్వాలు ఉన్నాయి, పార్లమెంట్ సభ్యుల కుటుంబాల నుంచి కూడా వారసత్వాలు ఉన్నాయి. కానీ వారు నేరుగా యుఎస్ నుంచి రావటం, బాధ్యతలు చేపట్టడం, లేదా చదువుకుని రావటం, నేరుగా వారు పోటీ చేయటం, లేదా తల్లిదండ్రుల్లోంచి ఎవరైనా అనుకోని సంఘటనలో చనిపోవటం, లేకపోతే ఇతర సంఘటనలో, లేదంటే వారికి వయసు రీత్యా పెద్దవాళ్ళు అయిన తర్వాత వారసత్వంగా పిల్లలు రావటం అనేది మనం ఇన్ని రోజులు వాటి చూస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నాయి, మన ఎలక్షన్లో కూడా జరిగింది. ఇక్కడ మనం నాగేంద్ర బాబుకు సంబంధించిన అంశంలో కనుక తీసుకున్నట్లయితే, నాగేంద్ర బాబు పూర్తి స్థాయి అర్హత ఉన్న నాయకుడు జనసేన ద్వారా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయి అందుబాటులో ఉండి పార్టీ ఆదేశాల ప్రకారం ఏదైతే క్రమశిక్షణతో పార్టీ ముందుకు వెళ్ళే పరిస్థితి ఉందో దానికి అనుగుణంగా ఒక కార్యకర్తలాగా పనిచేస్తూ ముందుకెళ్తున్న నాయకుడిగా నాగేంద్ర బాబుకి పూర్తి స్థాయి అర్హత ఉంది దీంట్లో. ఓకే.